హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనం ట్రెండింగ్లో ఉన్నటువంటి రపుంజెల్ స్లీవ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి. దీనికోసం వచ్చేసి మనం ఫస్ట్ నార్మల్ స్లీవ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఆ విధంగా కట్ చేసుకోవాలండి. నార్మల్ స్లీవ్స్ కోసం బ్లౌజ్ పీస్ని ఈ విధంగా 4 మడతల మీద తీసి ఉంచుకోవాలి మనం. ఇప్పుడు లైనింగ్ పీస్ వచ్చేసి ఈ విధంగా జాకెట్ పీస్ మీద వేసి మనం ఫస్ట్ నార్మల్ స్లీవ్స్ని కట్ చేసుకుందామండి. ఈ విధంగా నార్మల్ స్లీవ్స్ని కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో రపుంజెల్ డిజైన్ కోసం మనం మెజర్మెంట్స్ తీసుకుందామండి. దీనికి పొడవు వచ్చేసి 13 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. అలాగే పై వైపున వచ్చేసి మనం దీనికి 7 ఇంచెస్ తీసుకోవాలండి. 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా 13 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుందామండి. ఇప్పుడు కింది వైపు నుంచి మనం 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుకుందామండి. ఈ 7 ఇంచెస్ దగ్గర నుంచి మనం ఈ విధంగా లైట్గా క్రాస్ తిప్పుతూ మనం ఈ 4 ఇంచెస్ డాట్ని కలుపుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా మనం స్లీవ్ని కట్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా మనం స్లీవ్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి. లైనింగ్ పీస్ మీద మనం ఒరిజినల్ పీస్ని ఈ విధంగా ఆపోజిట్ వైపు వేసి మనం ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా అనుకొని దీనిపైన మనం ఇప్పుడు ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ పీస్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒరిజినల్ పీస్ పైన మనం చుట్టూ కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి దీనికి ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలండి. ఈ క్లాత్ నాకు జారిపోతుంది కాబట్టి నేను లోతు తీసే వైపున ఒక కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ కుట్టుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం నార్మల్ హ్యాండ్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి మనం రపుంజెల్ స్లీవ్స్ కోసం మనం క్లాత్ కట్ చేసుకున్నాం కదండి. దానికి 7 మీటర్ తీసుకున్నాం కదా, ఆ వైపున డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలి. మీ దగ్గర లేస్ అవైలబుల్గా ఉంటే మీరు దీని పై వైపున లేస్ వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర లేస్ లేదు, అందుకని నేను జస్ట్ ప్రిల్స్ పెట్టి కుట్టేస్తున్నాను. ప్రిల్స్ని ఈ విధంగా పై వైపుకి మన వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ మనం కుట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టాలి. మీకు ఈ ప్రిల్స్ పెట్టడం రాకపోతే ఏదైనా పిన్ను కానీ లేకపోతే స్క్రూ డ్రైవర్ సహాయంతో కానీ మీరు ఈ ప్రిల్స్ పెట్టుకోండి.
అదేవిధంగా ఇంకొక వైపున మనం ప్రిల్స్ పెట్టుకోవడం కోసం 4 మీటర్స్ తీసుకున్నాం కదండి, అక్కడి నుంచి ప్రిల్స్ని ఈ విధంగా పై వైపుకి అంటే మిషన్ వైపుకి ఫోల్డ్ చేస్తూ మనం ప్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా మనం క్లాత్ అంతా ప్రిల్స్ పోసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా మనం ప్రిల్స్ పోసుకొని ఈ క్లాత్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం నార్మల్ స్లీవ్స్ కట్ చేసుకున్నాం కదా ఇందాక, దానికి మిడిల్ పాయింట్లో నుంచి ఇటువైపున 2 ఇంచెస్ అలాగే ఇటువైపున 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా ఈ మార్కింగ్స్ దగ్గర నుంచి ఇంకో 3 ఇంచెస్ దగ్గర ఇంకో మార్కింగ్ వేసుకోవాలి. ఈ వైపు కూడా అదేవిధంగా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ప్రిల్స్ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని మనం ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా ఉంచుకొని దీని పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర వరకు కుట్టుకొని మనం ఈ మిడిల్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, దీంతో చిన్న చిన్న ప్రిల్స్ 2 వేసుకోవాలండి. ఈ విధంగా 2 ప్రిల్స్ వేసుకొని మనం కుట్టుకోవాలి. ఇప్పుడు మిడిల్లో ఎటువంటి ప్రిల్స్ లేకుండా ఇంతవరకు కుట్టుకొని మళ్ళీ ఇక్కడ ఒక 2 ప్రిల్స్ వేసుకోవాలి. ఆ 2 ప్రిల్స్ వచ్చేసి 2 సెంటీమీటర్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడికి సరిపోతుందండి. అక్కడి నుంచి మనం ఈ ప్రిల్స్ వేసిన క్లాత్ని ఈ విధంగా 3 సెంటీమీటర్స్ దగ్గరికి ఉంచుకొని మనం దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా పైన కింద ప్రిల్స్ వచ్చాయి, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ విధంగా కుట్టాలండి. మనకి పర్ఫెక్ట్ రపుంజల్ స్లీవ్స్ రెడీ అయిపోయాయి. దీన్ని వచ్చేసి బాడీ పార్ట్కి అటాచ్ చేద్దామండి. మనం వచ్చేసి ఎప్పుడైనా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు డబుల్ కుట్టు వేయాలండి, అప్పుడే కుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చేద్దామండి. ఫస్ట్ పై వైపున ఈ విధంగా కుట్టు వేయడం వల్ల మనకు సైడ్ జాయింటింగ్లో క్లాత్ అనేది కనిపించదండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ని మనం తిరగతిప్పుకొని లోపల వైపున ఆది బ్లౌజ్ ప్రకారం మనం కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రాగా మరో 2 కుట్లు వేసుకోవాలి. అంతే అండి, రపుంజల్ స్లీవ్స్ బ్లౌజ్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా చాలా నీట్గా వచ్చిందండి. ఈ విధంగా బ్లౌజ్ చాలా నీట్గా వచ్చిందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.